హలో మామ, వెల్కమ్ టు స్పోర్ట్స్ కల్చర్. దిస్ ఈజ్ వినయ్. ఈరోజు మనం గణేష్ ఫెస్టివల్ సందర్భంగా సెలబ్రేషన్స్లో భాగంగా ఫస్ట్ అయితే మనం పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. మనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు పెయింటింగ్ ఏదన్నా, కానీ ఏదో అలా ట్రై చేసాము. కానీ నారాయణ సార్ అయితే ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మంచిగా వేసాడు, నాకంటే బాగా వేసాడు. ఇందుకు మేము ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేసాము. అదైతే ఇలా ఉంది ఫస్ట్ అవుట్లుక్. తర్వాత 2 కోటింగ్లు అయిపోగానే మళ్ళీ ఒకసారి చూపిస్తూ చూడండి. రెండు కోటింగ్లు అయిపోయినాక ఇదే మన ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఆరెంజ్ కలర్ది. తర్వాత బయట వైట్ కలర్ చేయడానికి కారిడార్ అంతా వైట్ కలర్ మిక్స్ చేస్తున్నాము, చూద్దాం. వైట్ కలరే కాకుండా మళ్ళీ క్రీమ్ కలర్ కూడా వేస్తున్నాము, చూడండి. అది కూడా మన గౌరవ్ అన్న తిప్పుతా ఉన్నాడు. ఇదే మా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి కారిడార్ అంతా వైట్ వేసాము. ఈ వైట్ కలర్ అంతా చాలా స్మూత్గా ఉంది. అట్లాగే అందరూ కలర్లు అంతా పోసుకొని తెల్లగా అయిపోయారు. అలాగే ఈ పెయింటింగ్ వర్క్ అయిపోయాక నెక్స్ట్ లడ్డు కూడా చేసాం, చూద్దాం రండి. నా చెఫ్ని అడిగి తెలుసుకుందాం ఏమేమి వేస్తారన్న. Sunflower oil. This water add it. Slowly, thoda. Sabur. గ్రామ్ ఫ్లోర్ని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి స్మూత్గా, అంటే ఒక ఈ కలర్లో వచ్చేంత వరకు, క్రీమ్ కలర్కి. ఆ అమూల్ గీని సన్ఫ్లవర్ ఆయిల్లో కొంచెం వేసుకుంటే హీట్ చేసుకోవాలి మనం. అది తీసుకున్న గ్రామ్ ఫ్లోర్ మిక్సీని చిన్నగా ఇలా కడాయి తీసుకొని వడగట్టుకుంటా చిన్నగా బూందీలాగా చేసుకోవాలి మామ. దాని తర్వాత బూందీలు అంతా పక్కకు తీసేసుకొని చెక్ చేసుకోవాలి ఇవి ఉడికాయ లేదా అన్నది. తర్వాత పక్కకి వేసుకొని ఒక బేసిన్లోకి చిన్నగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇదంతా అయిపోయాక షుగర్ సిరప్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చీసే టైం మధ్యలోనే తలబాట్లో ఐస్ క్రీమ్లు ఆర్డర్ పెట్టుకొని కుమ్మేసాము. 2 ఐస్ క్రీమ్లు తలకు ఒక 2. ఈ లడ్డు చేయడం అయితే మన వాళ్ళు ఒక్కొక్క కళాఖండం మామ. ఒక్కొక్కరు అయితే ఒక్కో షేప్లో చేస్తున్నారు. ఒకరేమో లడ్డు చేయండి అంటే స్క్వేర్ షేప్లో చేస్తున్నారు. ఈ లడ్డు అయిపోయిన నెక్స్ట్ డే నైట్కి మేము అంతా డెకరేషన్ చేసినాము, లైటింగ్ అంతా. ఫస్ట్ డే పెయింటింగ్ చేసినాం, సెకండ్ డే లడ్డు ప్రిపేర్ చేసినాం, థర్డ్ డే వచ్చేసి డెకరేషన్ అంటే లైటింగ్ అంతా ఫిక్స్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. కొన్ని దాంట్లోకి కనెక్షన్ అయితే లేదు. మా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. ఇక్కడ లైట్లు వేసాము, ఇక్కడ కాకుండా ఈ స్క్వేర్ అంతా బార్డర్ చుట్టూ వేసాము. ఇదే కాకుండా పైన కూడా వేసాము. పద లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఈయన వచ్చేసి నారాయణ సార్, అందరికీ స్ప్రైట్లు ఇస్తున్నాడు. ఆయన మోహన్, ఈయన గెవిన్. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మా క్యాంటీన్. ఈయన అమోద్, ఈయన తక్నిక్ ప్రోడక్ట్ ఓనర్.
చలో పైకి వెళ్దాం పద, మన ప్రోడక్ట్ ఫైనల్ అవుట్పుట్ మొత్తం చూసేద్దాం. ఆయన వచ్చేసి నారాయణ సత్య, ఈయన గౌరవ్ మీ అందరికీ తెలుసు, తిప్పుతా ఉన్నాడు. ఇది ఆగన్ పద పైకి వెళ్ళి చూద్దాం. ఇదేమో కారిడారు, ఇదేమో ఆయన ఫైనల్, ఇక్కడే మనం గణేష్ని పెట్టేది. ఇదంతా మేము పెయింట్ వేసాం చెప్పాను కదా. ఇది ఫైనల్ అవుట్పుట్. మా డెకరేషన్ అంతా అయ్యాక లైటింగ్ అంతా అరేంజ్ చేసాం. చూడండి లైటింగ్ ఎలా ఉంది, మీరే కామెంట్ చెప్పండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ డే అంటే గణేష్ ఫెస్టివల్కి ముందు రోజు బయట సైడ్ ఒక అవుట్ సైడ్కి ఆర్డర్ ఇచ్చాము డెకరేషన్ కోసం. ఈ ఫ్లవర్స్ అన్నీ ఆయనే తెచ్చి బిగించాడు. ఈ వైట్ ఫ్లవర్, ఈ రెడ్ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ ఆయనే చేసిపోయాడు. ఒక అవుట్ సైడ్ పర్సన్ వచ్చేసి కుర్దిష్ పర్సన్, లోకల్ పర్సన్ కొంచెం బాగా చేశాడు. ఇవంతా ఆయనే సెటప్. లోపలైతే కొంచెం డీసెంట్గా ఉంది అవుట్లుక్ ప్రస్తుతానికైతే, కానీ కొన్ని చేంజెస్ చేయాలి మేము కూడా. ఇతను ఏదో మ్యారేజెస్కి చేసినట్లు చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం ఎందుకంటే ఇప్పటికి 5 నిమిషాల పైన వచ్చింది. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో గణేష్ పూజ ఎలా చేసుకున్నాం, ఎవరెవరు వచ్చారు అనేది అంతా తెలుసుకుందాం. ఎనీహౌ ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.